కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు నడి ఏటిలోన నావ. రచన తురగా మోచర్ల జయశ్యామల గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దామా? ఉసూరుమని పిడుగుపాటుగా వచ్చిన రిటైర్మెంట్ వార్త విశ్వనాథం గుండెల్లో బాంబులా పేలింది. ఇంకా ఎన్నేళ్ల తర్వాతో అనుకున్న మృత్యువు అప్పుడే వాకిట్లో నిలబడినట్టు అయింది. ఆ వార్త విన్నప్పటి నుంచి విశ్వనాథానికి అన్నం నీళ్లు సహించడం లేదు. తన ఆఫీసులో తనుగాక మరో 4 కూడా రిటైర్ కాబోతున్నారు. విశ్వనాథానికి కంటి నిండా నిద్ర పట్టడం లేదు. మరో 3 ఏళ్ల వరకు నిశ్చింతగా ఉండొచ్చు. ఈ లోపల ఇంటి సమస్యలు కాస్త కొలిక్కి వస్తాయి అనుకున్న విశ్వనాథానికి రిటైర్మెంట్ వార్త ఆశనిపాతంలాగా తగిలింది. ఇంట్లోనూ బయట కూడా కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. రిటైర్మెంట్ అవబోతున్న వారందరూ కూడా స్టే ఆర్డర్ కోసం ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. తన ఒంట్లో ఇంకా కష్టించి పనిచేసే శక్తి యుక్తి ఉన్నా నువ్వింక పని చెయ్యనక్కర్లేదు, ఇంక పక్కన కూర్చుని కృష్ణారామ అనుకో అన్నట్లుగా ఇంటికి పంపేయడం విశ్వనాథానికి ఎంతో అవమానంగా మరెంతో బాధగా అనిపించింది. కానీ ఏం చేయగలడు? అందరితో పాటు తను కూడా ప్రభుత్వ శాసనాన్ని ధిక్కరించలేడు కదా. విశ్వనాథన్ రిటైర్ అయ్యాడంటే అతనే కాదు, ఇంట్లో పెద్ద చిన్న సభ్యులందరూ బెంగపెట్టేసుకుంటారు. విశ్వనాథం భార్య విశాలాక్షి గర్భకోశానికి సంబంధించిన వ్యాధితో 3 నెలలుగా మంచంలో ఉంది. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆమెకు గర్భకోశంలో ఏదో పుండు పడితే తప్పనిసరిగా 2 నెలల క్రితం ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. అయితే ఆ ఆపరేషన్ అప్పుడు కొంచెం డాక్టర్ అశ్రద్ధ వల్ల కుట్లు సరిగ్గా పడలేదు. పడిన వాటికి చీమ పట్టి తిరిగి నానా గొడవ అయింది. దానాదీనా 3 నెలలు మంచంలోనే ఉంది విశాలాక్షి. ఆమె ఆపరేషన్ కోసం ట్రీట్మెంట్ కోసం తన LIC పాలసీ మీద లోన్ తీసుకుని వచ్చాడు. నెలకు 200-300 ఆవిడ మందులకు పళ్లకు ఖర్చు అవుతుంది. డాక్టర్ బిల్లు కాకుండా డాక్టర్ విశ్వనాథానికి అది అతని స్థితికి మించిన ఖర్చే. అయినా తప్పదు. మిగిలిన ఖర్చులే తగ్గించుకొని విశాలాక్షికి ఏ లోపం లేకుండా చూస్తున్నాడు విశ్వనాథం. 3 సంవత్సరాల క్రితం పెద్ద కూతురు చంద్రమతికి 8,000 కట్నంగా ఇచ్చి మరొక 10,000 ఖర్చు పెట్టి పెళ్లి చేశాడు. చంద్రమతి పెళ్లికి ప్రావిడెంట్ ఫండ్ నుంచి లోన్ తీసుకున్నాడు. ఆ లోను 2 నెలల క్రితమే తీరింది. ఆ ఒక్క పిల్ల బాధ్యత మటుకే తీర్చుకున్నాడు. తన కన్న సంతానంలో రెండోది సుకన్య. నా పెళ్ళి ఎప్పుడు చేస్తారే అని అడుగుతున్న చూపులతో కంట్లో నలుసుగా ఎదిగి కూర్చుంది. సంవత్సరంగా సుకన్య పెళ్లి చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు విశ్వనాథం. రిటైర్ అయ్యే లోపల సుకన్య పెళ్ళి, పెద్ద కొడుకు డిగ్రీ చదువు అయిపోతే మిగతా 2 సంగతి నెమ్మదిగా చూడొచ్చు అనుకున్నాడు. కానీ ఆశలన్నీ అడియాసలైపోయాయి. ఇప్పుడు చేతికి కాస్తో కూస్తో డబ్బు వచ్చినా అందులో సంసారమే గడపగలడా? కన్య పెళ్ళి చేయగలడా? పిల్లలకి చదువు చెప్పించగలడా? ఏది దారి? ఇంకా పెద్దవాడు రాము సెకండ్ ఇయర్ బీకాం చదువుతున్నాడు. ఇంకో సంవత్సరం చదువు పూర్తి చేసుకుంటే కానీ ఉద్యోగ ప్రయత్నంలో పడ్డానికి లేదు. ప్రయత్నంలో పడ్డాక ఎన్నేళ్లకు ఉద్యోగం వస్తుందో అంతకంటే తెలీదు. రెండోవాడు శ్రీను. ఈ సంవత్సరము 10th పరీక్షలు రాస్తాడు. తర్వాత వాడు ఇంకా 10th స్టాండర్డ్లో ఉన్నాడు. వీళ్ళ చదువులు ఎప్పటికి ఎలా పూర్తయి ఒక దారిన పడగలరు? విశ్వనాథానికి అంతా అయోమయంగా ఉంది. నెల్లాళ్ల సర్వీస్లో వెనకేసుకున్నది ఏమీ లేదు. నెల జీతం తెచ్చుకున్నది తెచ్చుకున్నట్లుగా ఖర్చు పెట్టేసినా సరిపోయేదే కాదు. విశాలాక్షి చాలా పొదుపరి మనిషి కావడం వల్ల ఎక్కడ అప్పు సొప్పు లేకుండా సంసారం గుట్టుగా సాగిపోతోంది. కాబట్టి సంసారం వీధిన పడడం లేదు. ఆ రోజు ఉదయమే ప్రతి నెల మొదటి వారం వచ్చేటట్టుగానే ఇంటాయన శ్రీపాద గారు అద్దె వసూలు చేసుకోవడానికి వచ్చారు. ఆయన వస్తూనే, ఏమండి విశ్వనాథం గారు,
మీరు రిటైర్ అయిపోయారట నిజమేనా అని అడిగాడు. అవునండి. ఆ మాట అనడానికి చాలా బాధపడ్డాడు విశ్వనాథం. అసలు నన్ను అడిగితే ఇది మంచి నిర్ణయమే లేండి. పెద్దవాళ్ళు కాస్త పక్కకు తప్పుకుంటే ఉద్యోగాలు లేక నిరుత్సాహపడిపోయి నిర్వీర్యమైపోతున్న యువకులకు కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి. శ్రీపాదం గారి మాటలకు విశ్వనాథం మనసులో మండింది. ఒకరి కడుపు కొట్టి ఇంకొకరికి పెట్టడం గొప్పటండి. చేతనైతే వారికి కొత్త ఉపాధి కల్పించాలి కానీ అని అనాలనుకున్నాడు. కానీ పైకి అనలేకపోయాడు విశ్వనాథం. శ్రీపాదం గారికి ఏమిటి, ఆయనలా కడుపులో చల్ల కదలకుండా ఉంటే ఎన్ని కబుర్లైనా చెప్పచ్చు. ఆయన గారు ఉద్యోగం చేసే కాలంలో 2 చేతులా ఆర్జించాడు. ఇప్పుడు ఏమన్నా తీర్చుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయా ఏమన్నా? ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఇంజనీరింగ్లో రూర్కెలాలో ఉంటున్నాడు. ఈయనగారు ఈ ఊళ్ళోనే అగ్గిపెట్టి లాంటి గదుల్లో అక్కడక్కడ 4 ఏళ్ళు కట్టి తనలాంటి వాళ్ళకి అద్దెలకిచ్చాడు. అద్దెల మీదే ఆయనకు నెలకు 1500 వస్తుంది. అదీగాక ప్రతి నెల వచ్చే పెన్షను. 4 సంవత్సరాల క్రితం భార్య కూడా పోయింది. కొడుకు కోడలు ఎక్కడో ఉంటే ఈయనగారు మాత్రం ఈ ఊరు వదిలిపెట్టకుండా ఇక్కడే కాలం గడుపుతున్నాడు. వయసు 60 దాటుతున్నా ఎప్పుడూ నలగని బట్టలతో చెరగని నవ్వుతో పూల రంగుల్లా ఉంటాడు. అటువంటి వాడికి నడి సముద్రంలో నావలా అయిపోయినా తన బాధ ఏం తెలుస్తుంది? తీర్చుకోవలసిన బాధ్యతలు ఎన్నో ఉండిపోయాయి అనే విషయం ఆయనకేం అర్థమవుతుంది అని తను అనుకున్నాడు విశ్వనాథం. పైకి మాత్రం ఏమీ మాట్లాడలేదు. శ్రీపాదం కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి అద్దె ఇచ్చేస్తారా అన్నట్టు చూశాడు. ఆ చూపును అర్థం చేసుకున్న విశ్వనాథం, చూడండి శ్రీపాదం గారు, మీకింతవరకు ఏ ఒక్క నెల నేను బాకీ పెట్టలేదు. అలా నాకు ఇష్టం కూడా లేదు. ముందు మీ సంగతి చూశాకే మిగతా పనులు చూసుకున్నాను. కానీ ఈ ఒక్క నెల మాత్రం కొంచెం ఆగండి. చేతికి ఇంకా డబ్బులు అందలేదు. రాగానే మీకు ఇచ్చేస్తాను అని అన్నాడు. ఇవాళ నిన్న 10 సంవత్సరాల పరిచయం. ఈ 10 సంవత్సరాల్లో విశ్వనాథం చెప్పినట్టు ఏ ఒక్క నెల ఆలస్యం కానీ బాకీ కానీ లేకుండా ఇచ్చాడు. అందువల్ల అంత నిర్మహమాటంగా కాదనలేకపోయాడు శ్రీపాదం గారు. అలాగే కానియండి విశ్వనాథం గారు, మీ దగ్గర డబ్బు ఎక్కడికి పోతుంది? కాకపోతే ఒక మాట చెప్తాను, ఏమీ అనుకోరు కదా అన్నాడు. ఏమిటో చెప్పండి అన్నట్టు చూశాడు విశ్వనాథం. అది కాదు, పరిస్థితి ఇదివరకటిది కాదాయే. అనుకోకుండా రిటైర్ అయిపోయారు. ఇదివరకట్లాగా అంత జీతం రాకపోయినా ఖర్చులు తప్పవు కదా. ఇటువంటి సమయంలో ఇంత మొత్తం ఇంటి అద్దె నెల ఇవ్వాలన్నా మీకు కష్టమే కదా. కాస్త చిన్న ఇల్లు చూసుకుంటే అద్దె తక్కువ అవుతుంది, మీకు కొంచెం ఖర్చు తక్కువ అవుతుంది. ఇలా అన్నానని ఏమీ అనుకోకండి. నాకు తోచిన సలహా చెప్పాను, మీరు ఒకసారి ఆలోచించండి అంటూనే శ్రీపాదం కదిలిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన ఆయన మాటల్నే ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు విశ్వనాథం. ఇంక ముందు ఇంత అద్దె ఇవ్వలేవు, నీ ఉద్యోగం పోయింది కదా, అందుకని ఇల్లు ఖాళీ చేయి అన్న గూఢార్థం ఆయన మాటల్లో ఉందని అర్థమవుతూనే ఉంది. ఇన్నేళ్ల పరిచయంలో కూడా అంత నిర్మహమాటంగా శ్రీపాదం అలా చెప్పిపోయాడు అంటే అతనికి తన మీద గౌరవం పోయిందా? రిటైర్ అయిపోయేసరికి చులకనైపోయాడా? మరొక 2 రోజులు గడిచాయి. ఆ 2 రోజులుగా రాము కాలేజీకి వెళ్లకుండానే ఇంట్లోనే కూర్చోవడం గమనించాడు విశ్వనాథం. ఏ కాలేజీకి వెళ్ళలేదు, సెలవులా అని అడిగాడు. అన్నాడు తల అడ్డంగా ఊపుతూ రాము. మరి ఏం లేదు, ఇంక చదువు మానేద్దాం అనుకుంటున్నాను. ఏదో ఒకటి ఉద్యోగం చూసుకోవాలి అని అనుకుంటున్నాను. రాము మాటలకు విశ్వనాథం ముందర ఆశ్చర్యపోయాడు. తర్వాత బాధపడ్డాడు. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు. అవును నాన్న, ఇంకేం చేయాలో తోచడం లేదు. మీరేమో రిటైర్ అయిపోయారు. ఇంకో ఏడు బీకామ్ కంప్లీట్ చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. ఎప్పటి నుంచే ప్రయత్నం చేస్తే కొన్నేళ్లకైనా ఉద్యోగం వస్తుందని నిరాశగా అంటున్న కొడుకు ముఖంలోకి చూడలేకపోయాడు విశ్వనాథం. వద్దు రాము, ఎలాగోలా కష్టపడి 1 సంవత్సరం చదివావు అంటే ఓ డిగ్రీ కాగితం చేతిలోకి వస్తుంది. ఆ కాగితం ముక్క చేతిలో ఉంటేనే కదా ఎప్పటికైనా ఉద్యోగం అంటూ వచ్చేది. నాకు పెన్షన్ వస్తుంది.
ఈ పెద్ద ఇంట్లోంచి 2 గదులున్న ఒక చిన్న ఇంట్లో చూసుకుని మారిపోదాం. కాస్త అద్దె తక్కువ అవుతుంది. ఎలాగోలా కష్టాలు పడాలి, ఎలాగోలా సర్దుకుపోవాలి. చదువు మాన్తానంటావేంటి? రాము మరేమీ మాట్లాడలేకపోయాడు. కానీ అతని మనసు చేదు తిన్నట్లుగా అయిపోయింది. అమ్మ, సుబ్బిశెట్టి సరుకులు ఇయ్యనన్నాడే. కిరాణా దుకాణంకి సరుకుల కోసం వెళ్ళిన సీను ఖాళీ చేతులు ఊపుకుంటూ వచ్చాడు. ఎందుకనరా? మంచం మీద కూర్చున్న విశాలాక్షి నీరసంగానే అడిగింది. మీ నాన్నగారు రిటైర్ అయిపోయారు కదా బాబు, ఇంకా నెలసరిగా సరుకులు అరువు పొద్దులో ఇవ్వలేను. ఎప్పటి డబ్బులు అప్పుడు ఇచ్చి సరుకులు తీసుకెళ్ళండి అన్నాడమ్మా. సీను మొహం ఆస్ప్రో బిళ్ళంత చేసుకొని అన్నాడు. విశాలాక్షి గట్టిగా నిట్టూర్చింది. సీను మాటలకి అక్కడే ఉన్న విశ్వనాథన్కి కోపం వచ్చింది. వాడి డబ్బేమన్నా ఎగవేసి పారిపోతున్నాం అనుకున్నాడా? 10 ఏళ్ల నుంచి సరుకులు ఇస్తున్నాడు. ఆ మాత్రం నమ్మకం, విశ్వాసం లేవు అని అరిచాడు గట్టిగా. వాడిని అనుకుని ఏం లాభం? వాళ్ళ భయం వాళ్ళకుంటుంది. ఖచ్చితంగా 1వ తారీఖుకి ఇంత అని జీతం వస్తే ఎవరిది వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇంకా డబ్బు మన చేతికి ఎంత వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియదు. అది వాళ్ళు మాత్రం ఆలోచించుకోరా ఏమిటి అంది విశాలాక్షి సన్నని గొంతుకుతో. భార్య మాటలకు విశ్వనాథం ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు ఉదయం పాలు పోసేవాడు. నెలకొకసారి ఇస్తే ఇంకా ముందు ముందు కుదరదు బాబయ్య. ఏ రోజు డబ్బులు ఆ రోజే ఇవ్వండి అని అన్నాడు. విశ్వనాథానికి చాలా కోపంగా ఉంది. పాలవాడు, పచారీ కొట్టువాడు అందరి మీద కోపంగా ఉంది. వీళ్ళందరూ తననేమనుకుంటున్నారు? రిటైర్ అయిపోయాను కాబట్టి ఇక నెలసరిగా వారి డబ్బులు వారికి ఇవ్వలేనని అనుకుంటున్నారా? రిటైర్ అయ్యేసరికి వీళ్ళందరికీ తనంత అసమర్థుడిగా కనిపిస్తున్నాడా అని అనుకున్నాడు. ఆ వెంటనే విశాలక్ష్మి మాటలు కూడా గుర్తొచ్చాయి. 1వ తారీఖు వచ్చేసరికి ఖచ్చితంగా నెల జీతం చేతి కిందే నలిగే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి చేతులు దులిపేసుకుని మళ్ళీ 1వ తారీఖు వచ్చే వరకు నిశ్చింతగా ఉండేవాడు. మరి ఇక ముందు అలా కాదు కదా. చూడు రంగయ్య, ఇక ఈ నెల నుంచి నువ్వు రానక్కర్లేదు, మానేయి. చాకలు తెచ్చిన బట్టల పద్దు చూడడం అయ్యాక అంది కన్య. ఎందుకమ్మా అని అడిగాడు ఆశ్చర్యంగా చూస్తూ. చాకలి రంగయ్య. ఏం లేదు రంగయ్య, బట్టలు చాలా తక్కువ పడుతున్నాయి కదా, ఇక ముందు ఇంట్లోనే ఉతుకేసుకోవచ్చునని అంటూ నసిగింది కన్య. రంగయ్య ఇంకా మాట్లాడలేకపోయాడు. అమ్మగారు, ఇన్నేళ్ళయి మీ ఇంట్లో పని చేస్తున్నాను. ఎప్పుడైనా డబ్బు కోసం మిమ్మల్ని బాధించానా? కన్నీళ్లతో అడిగింది లచ్చి. విశాలాక్షి బాధగా చూసింది దాని వంక. అలా అని నేను అన్నానా లచ్చి? ఇప్పుడు నా ఆరోగ్యం కూడా కొంచెం బాగానే ఉంది. ఇంట్లో 2 ఆడవాళ్ళం ఉన్నాం, చూసుకుంటాం అంతే అంది విశాలాక్షి. లచ్చి ఆ ఇంట్లో 5 ఏళ్లుగా పనిచేస్తోంది. లచ్చిని పని మానేమని చెప్పడం విశాలాక్షికి కూడా చాలా బాధగానే ఉంది. మరి నెలకి లచ్చికిచ్చే 50 రూపాయలు అంటే ఇంకొక ముఖ్యమైన ఖర్చు కలిసి వస్తుంది కదా. ఆ చిన్న చిన్న ఖర్చులను ఎలాగైనా సర్దుకుపోవచ్చు. కానీ ఎదురుగా దెయ్యంలా కనబడి భయపడుతున్న సమస్య కన్య పెళ్ళి. రాము, సీనుల చదువులు ఎలా జరిగి గట్టెక్కుతాయో ఆ భగవంతుడికే తెలియాలి. తానే రిటైర్ అవ్వడం కాకుండా తన నుంచి లచ్చికి, రంగయ్య కూడా రిటైర్మెంట్ దొరికింది. ఇంకొక చోట వాళ్ళ పని పోయినా బాధపడరు. మరొక 10 చోట్ల పనులు చూసుకొని జీవనం సాగించుకుంటారు. లేక ఎక్కడో అక్కడ రోజు కూలీ తెచ్చుకొని రేపటి మాట తలపెట్టకుండా నిశ్చింతగా బ్రతికేస్తారు. కానీ తను ఇంకా చేతులు ముడుచుకొని కూర్చోవలసిందే. ఇంకా ఎప్పుడు తను మరలా ఉద్యోగం చేయగలడా? చేస్తానన్నా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? యువకులైన నిరుద్యోగులతో సమంగా తాను ఉద్యోగాల కోసం ప్రయత్నించగలడా? ప్రయత్నించినా దొరుకుతుందా? తన మీద ఆధారపడి ఉన్న వీళ్ళందరికీ ఎలా దారి చూపించగలుగుతాడు? తన చేతిలోని దీపం ఉంటేనే కదా తాను ముందు నడుస్తూ వెనక వారికి దారి చూపించగలిగేది. తానే అంధకారంలో మొలిగి ఉంటే వారికి దారేం చూపగలడు? కొత్త ప్రభుత్వం వచ్చి జీవితంలో ఏదో వెలుగు కుమ్మరిస్తుందని కలలు కన్నాడు. ఇంట్లో తామందరూ కూడా. కానీ ఉన్న వెలుగును కూడా అంతరింపజేసి అంధకారంలోకి తోసింది.
తీర్చుకోవలసిన బాధ్యతలన్నీ ముందే ఉండగా నడియేటిలో నావలాగా అయిపోయింది సంసారం. చివరికి ఎప్పుడు ఎలా ఏ తీరం చేరుతుందో ఆ భగవంతుడికే తెలియాలి ఆవేదనగా అనుకున్నాడు విశ్వనాథం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ స్పందన కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.